కాదు, ఇండియా వాళ్ళు కాదు, ఇద్దరు కెనడా వాళ్ళు, ఇద్దరు యుఎస్ వాళ్ళు, నలుగురు. వీరెవరు? ప్రపంచంలోనే నీటిపారుదల మీద, ప్రాజెక్టుల మీద అత్యంత అనుభవం, నాలెడ్జి ఉన్నటువంటి వాళ్ళు. బహుశా చంద్రబాబు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నాలెడ్జ్ కలిగిన వారిని సెలెక్ట్ చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పిలిచాం. వారు వచ్చారు, ప్రాజెక్ట్ సైట్లోకి దిగారు. ప్రాజెక్ట్ సైట్లో ఉండి మొత్తం పరిశీలన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు సిడబ్ల్యూసికి ఒక తాత్కాలిక నివేదిక ఇచ్చారు. ఆ తాత్కాలిక నివేదిక తరువాత ఒక పర్మనెంట్గా ఒక నివేదిక కూడా కంక్లూషన్స్ ఇచ్చారు. దానిలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, వాళ్ళు శాటిలైట్ నుంచి తీసుకున్న పిక్చర్స్ కానీ, చరిత్ర మొత్తం తెలుసుకుని కానీ, డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి కానీ వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా. ఇది అంటే చంద్రబాబు అని రాయరు కానీ డేట్లు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు వెయ్యకోకుండా చేయటం వలన జరిగినటువంటి తప్పిదం. నదిని డైవర్ట్ చేయకోకుండా ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి వేసినటువంటి కాఫర్ డ్యాములను గ్యాపులు వదిలిపెట్టడం ఒక తప్పిదం. అన్ని వీళ్ళ తప్పిదాల వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చింది అని చాలా క్లియర్ కంక్లూషన్స్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్నది కాదు, నిపుణులందరికీ చెప్తున్నాను. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదో జరిగిపోయిందని ఎవరన్నా నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను. సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి నివేదిక మనకు కూడా వచ్చి ఉంటుంది, మన రాష్ట్రానికి కూడా. వాటిని కూడా పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా ఘోరమైన తప్పిదాలు. పోలవరం విషయంలో ఇంట్రెస్ట్ లేదు. పోలవరం మీద ఆయనకి ఉన్న మాటల్లో ఇంట్రెస్ట్ తప్ప, పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కట్టి దానిలో ఏమాత్రం గుంజుకుందామనేటువంటి ఆలోచనే తప్ప, ఏమాత్రం కాజేద్దామనే ఆలోచనే తప్ప మరొకటి లేదని మనం చేస్తున్నాం.